హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే మనం రిసార్ట్ టూర్ చేస్తున్నాం. మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో సో మీరు కూడా మాతో పాటు చూడండి, మేమంతా చూపిస్తాం. ఓకేనా? సో ఇక్కడైతే చాలా ట్రావెలర్స్ వస్తారు. ఇక్కడ చాలా రిసార్ట్స్ అండ్ మెనీ మోర్ ప్లేసెస్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేయడానికి. సో మనం అయితే ఈరోజు డబుల్ ట్రీ హిల్టన్ హోటల్ ఒర్లాండోకి వచ్చేసాం ఎట్ ద సీ వరల్డ్ దగ్గర. నేనైతే ప్రతి ఎక్సైటెడ్గా ఉన్నాను మీకు ఫుల్ టూర్ చూపించడానికి. సో లెట్స్ గో అండ్ టేక్ ఏ టూర్. ఈ డబుల్ ట్రీ ఒర్లాండో కన్వీనియంట్గా లొకేట్ అయ్యింది అండ్ ఇంకా కొన్ని మైల్స్ దూరంలోనే ఒర్లాండో కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంది అండ్ 7 మైల్స్ దూరంలోనే డిస్నీ కూడా ఉంది. సో చాలా బాగుంది కదా ఇది కన్వీనియంట్గా. సో మెయిన్ ఎంట్రన్స్ దగ్గర నుంచే మనకి చాలా తెలుస్తుంది. చాలా గ్రాండ్ అండ్ చాలా ఇంటీరియర్ డిజైనింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఎక్స్ప్రెసివ్గా. అండ్ ఇక్కడ వెయిటింగ్ లాంజెస్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ కూర్చొని మన పని చేసుకోవడానికి అండ్ అక్కడ వెళ్ళి రిసెప్షన్లో కనుక్కోవడానికి. అండ్ ఇది వచ్చేసి హోటల్ లాబీ. అక్కడ సోనోమా బార్ ఉంటుంది. ఎవరైనా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ ఇక్కడ హ్యాపీ హవర్ కూడా ఉంటుంది ఇందులో. సో ఒకసారి డబల్ చెక్ చేయండి వాటి గురించి డీటెయిల్స్ అక్కడ ఏమైనా కావాలంటే. బట్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా మంచి ప్లేస్. ఇంకా అలా నెక్స్ట్ చూస్తుంటే మళ్ళీ మనకి వెయిటింగ్ లాంజ్ లైక్ సీటింగ్ ఏరియాస్ ఇంకా బిలియర్డ్ టేబుల్స్ ఇండోర్ గేమ్స్ అవన్నీ చూడొచ్చు. సో మంచిగా టైం పాస్ అవుతుంది అక్కడ వచ్చే టూరిస్టులకి కానీ విజిటర్స్ కి కానీ. అండ్ అందులోనే ఒక స్టోర్ కూడా ఉంటుంది. కావాల్సింది ఏవైనా అక్కడ షాప్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి మనం అలా బయటికి వెళ్తుంటే మనం అవుట్డోర్ యాక్టివిటీస్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంటాయి. సో 1 by 1 ఎక్స్ప్లోర్ చేద్దాము రండి. ఈ రిసార్ట్ లో చాలా ఎమ్యూనిటీస్ ఉంటాయి అండ్ స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు యాక్టివిటీస్ ని. ప్లస్ ఈ అన్ని అకామిడేషన్స్ పర్క్స్ లో మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తామో అవన్నీ ఉంటాయి. ఈ హిల్టన్ వాళ్ళు అన్ని హానర్ చేశారు. లైక్ ఫ్రీ వైఫై, 24 hour ఫిట్నెస్ సెంటర్, కంఫర్టబుల్ బెడ్స్ అండ్ అఫ్ కోర్స్ చిప్స్ కుకీస్ కూడా ఇస్తారు చెక్ ఇన్ అవుతున్నప్పుడు. కానీ మేమైతే అన్ఫార్చునేట్లీ అవేం తీసుకోలేదు. ఎందుకంటే మా స్టోరీ అంతా మీకు ఆల్రెడీ తెలుసు వీడియోస్లో. మేము లేట్గా చెక్ ఇన్ అయ్యాం. బట్ ఇట్స్ ఓకే లైట్. ఇప్పుడేమంత అది ఇంపార్టెంట్ కాదు. చూస్తున్నారు కదా ఈ వాటర్ ఫాల్స్ ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ అన్నీ చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా మంచి క్లైమేట్ తోటి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీస్ తోటి ఎవరైనా వస్తే కనుక. ఈ రిసార్ట్ వచ్చేసి బోత్ బిజినెస్ అండ్ ఇంకా ఫ్యామిలీ ట్రావెలర్స్ అందరికి సెట్ అవుతుంది. సో ఈ మెయిన్ టవర్ బిల్డింగ్ వచ్చేసి సెంటర్ ఆఫ్ ద రిసార్ట్ లో ఉంటుంది. ఇందులో వెరైటీ ఆఫ్ రూమ్స్ ఉంటాయి విత్ దేర్ ఓన్ స్టైల్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇది వచ్చేసి 19 విల్లా బిల్డింగ్స్ తో సరౌండ్ అయి ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ ఈవెంట్ క్యాలెండర్ ప్రోగ్రామ్ ఉంది. అందులో ఏముంటాయంటే లైవ్ మ్యూజిక్ ఆన్ ద పాటియో, బార్బిక్యూస్ ఇంకా అవుట్డోర్ మూవీ నైట్స్ ఇంకా చాలా ఉంటాయి. సో ఫ్యామిలీ అండ్ ఇంకా కిడ్స్ తో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది చాలా పెద్ద ఏరియా. చాలా టైం పడుతుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. మినిమం ఒక హాఫ్ డే అయినా మన ఫ్యామిలీ తోటి ఇక్కడ ఎంజాయ్ చేయడానికి పెట్టుకోండి మీ టైం. చాలా బాగుంటుంది. మీరు ఎలా వెకేషన్స్కి అన్ని ప్లాన్ చేసుకొని ఒక్కొక్క టైం ఎలా స్కెడ్యూల్ చేసుకుంటారో ఈ రిసార్ట్కి కూడా ఒక టైం అంటూ ఫిక్స్ చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇక్కడ టన్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. చూద్దాం అవేంటో. సో 2 pools ఎట్ లగూనా రైట్ బిహైండ్ మీ ఉంది విచ్ ఇంక్లూడ్స్ వాటర్ ఫాల్, బేర్ ఫుట్, పూల్ బార్, ఫుడ్స్ ఎక్సెట్రా. ఇంకొకటి ఫ్యామిలీ ఫన్ పూల్. అది లైక్ స్టాండర్డ్ పూల్ లా ఉంటుంది. బట్ అక్కడ ఆ వైబ్ అయితే కొంచెం క్వైట్గా ఉంటుంది, కొంచెం సైలెంట్లా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఫుడ్ సెక్షన్కి వచ్చేసాం. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అండ్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్స్ ఉంటాయి. బట్ అందులో అయితే మనం స్పెసిఫిక్గా అన్నీ తినేయలేము. ఓన్లీ కొన్ని ఐటమ్సే నాకు తెలిసి మనం తినగలము. ఎందుకంటే ఇక్కడ ఉన్న పీపుల్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే అలాంటి టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ మేజర్గా పెడతారు. సో నేనైతే చాలా తక్కువ ఐటమ్సే నేను తినేదాన్ని. అండ్ ఫ్రూట్స్ పెడతారు కాబట్టి సో ఫ్రూట్స్ తోటి మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటివి ఏమి నచ్చకపోతే, లేదు అనుకుంటే డైరెక్ట్గా మనం బయటకు వెళ్ళి ఫుడ్ ఇక్కడ స్కిప్ చేసేసి బయట తినచ్చు. బట్ ఇక్కడ ఎలా ఉంటుంది, ఎక్కడ తింటారు, అసలు ఎన్ని టైప్స్ ఎలా ఉంటున్నాయి అనేది మీకు ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు నేను చూపిస్తాను. ఒకసారి చెక్ చేయండి. సో మీరు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు కదా ఇది ఇండోర్ ఫుడ్ కోర్ట్. సో ఇన్సైడ్ పీపుల్ అందరూ తింటున్నారు. 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. అవుట్ సైడ్ కూడా మనం తినచ్చు. మనం మంచిగా సీనరీ ఇంకా రిసార్ట్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ మనం బయట కూడా తినచ్చు. మేము 2 days బయట తిన్నాము. లాస్ట్ డే వచ్చేసి మేము ఇండోర్లోనే తిన్నాము ఒకసారి మంచిగా ఎక్స్పీరియన్స్ చేయడానికి. నేను మంచిగా ఇక్కడ తిన్నది ఏంటంటే ఓన్లీ ఆమ్లెట్ ఇంకా ఫ్రెంచ్ టోస్ట్ బాగా ఎంజాయ్ చేశాను. ఒకసారి అయితే బ్రెడ్ అండ్ జామ్ తిన్నాను. చింటూ అయితే అవేం తినలేదు. ఓన్లీ ఆమ్లెట్ 2 days తిన్నాడు. తర్వాత ఓన్లీ ఫ్రూట్స్ తోటి మేనేజ్ చేశాడు. నేను ఎలాగో ఫ్రూట్స్ తిన్ను. సో ఇంకా నేనైతే తినలేదు. బట్ మీరైతే చూస్తున్నారు కదా అవి యాక్చువల్ ఫుడ్స్. మీరు ఒకసారి చెక్ చేయండి.
సో ఇక్కడైతే కొన్ని సెక్షన్స్ సెగ్రిగేట్ చేసి ఉంచుతారు. ఒక టైప్ ఆఫ్ ఏరియా అంతా బ్రెడ్ సెక్షన్స్ అలా ఉంటాయి. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి, వైట్ బ్రెడ్స్, బ్రౌన్ బ్రెడ్స్ అట్లాగా. ఇంకా ఓట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది, మిల్లెట్ సెక్షన్ సపరేట్గా ఉంటుంది. అట్లా ఒక్కొక్క దాంట్లోకి మళ్ళీ అందులోకి యాడ్ చేసుకొని ఉంటాయి కదా, హనీ, వాల్నట్స్ ఎక్సెట్రా, కార్న్ఫ్లెక్స్. సో ఒక్కొక్క సెక్షన్ సపరేట్గా ఉంటుంది. ఎంత క్వాంటిటీ కావాలనేది మనమే ప్రిపేర్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు. సో ఫుడ్ వచ్చేసి అన్లిమిటెడ్ ఫుడ్, మీరు ఎంతైనా తినచ్చు, ఓన్లీ రిసార్ట్ ఫీ పే చేసిన వాళ్ళకే. అండ్ నేను అక్కడ ఆమ్లెట్ తిన్నా అని చెప్పాను కదా, అక్కడ లైవ్ సెక్షన్ ఉంటుంది, ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తారు అన్లిమిటెడ్ టాపింగ్స్తో పాటు. సో ఎంతైనా తినచ్చు. సో ఇప్పుడు మనం ఫైనల్గా అయితే రూమ్స్ని ఎలా ఉన్నాయో చూడడానికి వెళ్దాం. సో పదండి. సో మనమైతే ఫైనల్గా డీలక్స్ రూమ్కి వచ్చేసాం. ఈ రూమ్ వచ్చేసి కస్టమ్ డెకర్ విత్ ప్లష్ బెడ్డింగ్తో పాటు వస్తుంది అండ్ ఇంటిమేట్ సీటింగ్ ఏరియా. అవన్నీ కాకుండా స్పేషియస్ బాత్రూమ్ విత్ వాకింగ్ షవర్ అండ్ కస్టమ్ వ్యానిటీ విత్ మిర్రర్ తో ఉంటుంది, మంచిగా మనం రెడీ అవ్వడానికి. ఇవన్నీ కాకుండా ఈ రూమ్ లో మనకి కిచెన్ కూడా ఉంటుంది విత్ కాఫీ మేకర్ అండ్ మైక్రోవేవ్ అండ్ మినీ ఫ్రిడ్జ్, విచ్ ఈస్ ద టోటల్ పర్క్ వి లవ్. సో ఫైనల్గా అయితే మనం వ్లాగ్ని కంప్లీట్ చేసేసాం. ఓన్లీ అడ్వాంటేజెసే కాదు, నేను ఒక డిసడ్వాంటేజ్ కూడా చెప్దా అనుకుంటున్నాను. మేజర్గా డిసడ్వాంటేజ్ కాదు కానీ ఒక సజెషన్ నా తరపు నుంచి, ఇఫ్ పాసిబుల్ వాళ్ళకి కుదిరితే సెట్ చేస్తారు. నేను ఒకటి యాక్చువల్గా అడ్రస్ చేసింది ఏంటంటే, గూగుల్ మ్యాప్ డైరెక్షన్స్ వచ్చేసి సరిగ్గా లేదు, ఒక జెనరిక్ లొకేషన్కి తీసుకువెళ్తుంది, నాట్ ద మెయిన్ ఎంట్రన్స్. అది ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు ఆ లొకేషన్కి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది చెక్ ఇన్ అవ్వడానికి. సో మాకు కూడా యాక్చువల్లీ అదే అయ్యింది. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి రిసార్ట్ ఫీ అండ్ పార్కింగ్ ఫీ, అది కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ తెలీదు, మరి ఏమైందో మాకు తెలీదు. అడిషనల్ ఫీ అయితే వాళ్ళు టోటల్ బిల్లో ఇంక్లూడ్ చేస్తున్నారు, అది ఒక్కసారి రీచెక్ చేసుకోండి ప్రతి ఒక్కలోనూ. సో గైస్ ఫైనల్గా అయితే వ్లాగ్ అయిపోయింది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఒకవేళ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.